పెన్షనర్స్కి ప్రతి వారికి 500 రూపాయలు వీఆర్ సెండింగ్. మీకు తెలిసేది లేదు, శివనియన్ సామ్యుయల్ పంతులు గారు ఎద్దుపూడిలో ఉన్నారు, కోలపూడి దేవదానమయ్య గారు చిన్నగోపతిలో ఉన్నారు, గంటా జానయ్య గారు మాదిరిపురంలో ఉన్నారు, కొంగ దేవనానందం అయ్య గారు పాతపాలెంస్లో ఉన్నారు, పాగి జయన్ సత్యానందం అయ్య గారు క్రిస్టియన్పేటలో. ఈ విధంగా 6గురికి ఎవ్రీ మంత్ వీ వాంట్ టు సెండ్. ఒక 3 months నుంచి 4 months నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. వి గివ్ 500 rupees ఎవ్రీ మంత్. నేను వారికి గృహాలకు వెళ్ళినప్పుడు మంచాల మీద ఉన్నారు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవదానమయ్య గారు, గంట జానయ్య గారు. దేనికన్నా పనికి వస్తాయి, ఒక 500 ఇస్తే దాన్ని తలంచి ఇప్పుడు ఎట్ ద మూమెంట్ వీఆర్ గివింగ్ 3000 rupees. I send it by MO to their places. రాత్రి మా పెద్దమ్మాయి చెప్పింది ఏమిటంటే, we keep a trust like with 50,000 rupees, 50,000 రూపాయలు ట్రస్ట్ స్టార్ట్ చేస్తాను. అది ఒక 3-4 నెలలకి 1,00,000 రూపాయలు కావచ్చు, దాని తర్వాత ఇంకా అక్యుములేట్ కావచ్చు. మేము టైట్ తీస్తున్నాం, ప్రతి నెల కూడా టైట్ తీస్తున్నాను. మేము ఇన్ మెమరీ అని పెట్టాలని మా పెద్దమ్మాయి అంటే అన్నది, కానీ మళ్ళా అన్నది షీఈస్ లివింగ్ విత్ మీ ఎవ్రీడే. షీ టెల్స్, నేను అమ్మని చూశాను, ప్రతి దినము చెప్పింది, ఇక ఇట్లా అమ్మ నాకు కనపడ్డది అని. షీఈస్ లివింగ్ విత్ అస్. దట్స్ వై we said in the invitation card in a different way, we want to thank the Lord for the benefits we have received and we are comforted. కాబట్టి మీకందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పైకి ఎక్కలేకపోయినా విక్టోరియమ్మ గారు, సువర్ణమ్మ గారు లాంటి వాళ్ళని ఎక్కించా. చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు. వారు ఎక్కుతుంటే నేను చూశాను. మీకందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. రేపు నేను కూడా పోతున్నాను కాబట్టి నేను వస్తున్నా రానా అని మీరేం తలంచనక్కర్లేదు. వస్తాను మళ్ళీ అమెరికా నుంచి. ఎవరని అనుకుంటే ఒకళ్ళు ఉన్నా నేను చేసేదే ఉంది. నేను ఇక్కడ పుట్టాను, పెరిగాను. ఈ పాస్టేట్ నుంచే నన్ను రికమెండ్ చేశారు, మీకు తెలుసో లేదు. జిఎస్ లూక్ తండ్రి గారు పాస్టేట్ చైర్మన్ ఉన్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు ఈ యొక్క మినిస్ట్రీ కొరకాయ, ఈ పాస్టేట్ నుంచి. కాబట్టి నా జీవితం అంతా కూడా ఈ ఖమ్మంలోనే జరిగింది. ఎక్కడ ఏదైనా నేను ఖమ్మానికి రావాల్సిందే. నా భార్యను అట్టి తెచ్చాను, అదేవిధంగా జరగాలి అనేది నా తలంపు. దేవుడిచ్చిన యొక్క కృపను బట్టి అయ్యగారు చక్కని మాటలు చెప్పారు. కాబట్టి అయ్యగారికి నా యొక్క కృతజ్ఞతలు, మీకందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ కార్యక్రమం నడిపించడానికి అంటే నాకు చేదోడుగా ఉన్న దాసన్న ఈజ్ మెయిన్. లేకపోతే నేను చేయలేను. ఎక్కడి నుంచో గొర్రెలు తెచ్చిండు, ఏదో చేసిండు. సో ఈజ్ విత్ మీ ఆల్ ద టైమ్ యాజ్ ఎ బ్రదర్. మోర్ దెన్ దట్ ఐ థింక్. ఇవాళ బ్రదర్స్ ఎవడు ఉండడు. బ్రదర్స్ అయితే వాడు వెళ్ళిపోతారు, కానీ దాసన్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్. హీ ఈజ్ విత్ మీ నైట్ అండ్ డే. ఐ కాల్ హిమ్ ఎవ్రీ డే. ఎక్కడున్నా ఏంటి భోంచేసావా, ఈ విధంగా ఈ కాన్వర్సేషన్. కాబట్టి ఆయన నాకు చాలా సహాయం చేసిండు. వెళ్ళాలంటే కారు తీసుకొని వెళ్ళినప్పటికి కూడా ముచ్చట్లాడుకుంటా మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాసన్న అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ యాజ్ వెల్ సమ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. అండ్ అయ్యగారు సైమన్ అయ్యగారు ఈజ్ ఆల్సో దేర్, సీనియర్ పాస్టర్. ఆయన తెలుగు సమాసాలు సొందలు చెప్పలేదు ఇలా.
అయినప్పుడు కూడా నా యొక్క కృతజ్ఞతలు ఈ స్పీక్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కాబట్టి రవీంద్రయ్య గారు అయితే చక్కగా చెప్పారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను మీకందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు పిలవగానే వచ్చారు. పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. కాబట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. యూ కంఫర్టెడ్ మీ ఎఫెక్షనేట్లీ అండ్ లవింగ్. థ్యాంక్ యూ.